హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూసేసేయండి. ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి టాపిక్ అండి. ట్రెండింగ్‌లో ఉందన్నమాట ఇప్పుడైతే. ఆ వీడియో గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న విషయం ఏందంటే పెరుగు పచ్చడి ఆంటీ అండి. పెరుగు పచ్చడి ఆంటీ మామూలుగానే ట్రెండింగ్‌లో ఉంటారండి తనైతే. అంటే మామూలుగా కుకింగ్ వీడియోస్ కాబట్టి చాలా బాగా చేస్తారు. నేనైతే రెగ్యులర్‌గా వాళ్ళ వీడియోస్ చూస్తూనే ఉంటానండి. నాకు అంత ఇష్టం అనమాట. ఈ మధ్య కాలంలో అయితే తన విషయాలు మీరు చాలా గమనించే ఉంటారు. ఎందుకంటే తను 40 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయితే అయిపోయిందండి. నిజంగా అసలు అన్ని కేజీలు తగ్గారంటే ఆ వయసుకి ఆమె అసలు నిజంగా గ్రేట్ అండి నా దృష్టిలో అయితే. కాకపోతే తను జెన్యూన్‌గానే తగ్గారా అనేది నా డౌట్ అనమాట. మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి. జెన్యూన్‌గా తగ్గితే నో ప్రాబ్లమ్ అండి. అదే ఏదైనా సర్జరీస్ ద్వారా ఏమన్నా తగ్గారంటే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మనం చాలామందినే చూసుకోవచ్చు. మన సినిమా యాక్టర్స్ కావచ్చు, రియల్ లైఫ్‌లో కూడా మనము చూస్తూనే ఉంటాం కాబట్టి అదంతా నాకు అంత ట్రస్టెడ్‌గా అనిపించట్లేదు. ఎందుకంటే అంత వెయిట్ లాస్ అండి. ఫుడ్డు వాళ్ళు ఎలా తింటారో మీకు తెలిసే ఉంటది. అంటే వీడియోస్ చూస్తుంటాం గదా! రెగ్యులర్‌గా మనం వీడియోస్ ఫాలో అవుతుంటే ఖచ్చితంగా తెలిసిద్ది వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకుంటారు అని. నేనైతే ఒక 2 ఇయర్స్ నుంచేమో వాళ్ళ వీడియోస్ బాగా అడిక్ట్ అయిపోయాననమాట. చూస్తున్నాను, బాగా చూస్తున్నాను. నాకు నచ్చుతది గూడా. ఖచ్చితంగా. అంటే ఆ ఆంటీ వరకే చూస్తాను. మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు చూడను. వాళ్ళ పిల్లలు ఇయ్యి గూడా చూడననమాట. ఇంకా వాళ్ళ పిల్లలను కూడా చూసుకోవచ్చు. లేదు వాళ్ళకి ఇద్దరు డాటర్స్ ఉన్నారు కదా! వాళ్ళిద్దరిని కూడా చూడండి ఎంత సన్నగా స్లిమ్‌గా అయ్యారో చూడడానికి మాత్రం చాలా ముచ్చటేస్తుంది నాకైతే. అబ్బా! నిజంగా అసలు ఇట్ట తగ్గాలి తగ్గితే అని అసలు అనిపిస్తుందనమాట. నేనేందంటే ఇది కానీ జెన్యూన్ పేజ్ అయితే ఖచ్చితంగా నేను కూడా జాయిన్ అవుతానండి. అంత సన్నగా అవ్వాలని నాకు ఇష్టమే. కాకపోతే ఏంటంటే అది జెన్యూనా కాదనేది తెలీదు కదా ముందు మనకి. అందుకని మీ ఒపీనియన్ చెప్పండి నాకు. మీరు కమెంట్ చేయండి తప్పకుండగా. కాకపోతే నేను కొన్ని వీడియోలో చూస్తున్నాను. ఈ మధ్య కాలంలో చూస్తున్నానండి. ఆ వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పే విషయాలను చూసుకుంటే నాకు భయమేస్తదనమాట మామూలుగానే. పెరుగు పచ్చడి మామూలు ట్రెండింగ్‌లో లేదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య నడుస్తున్న టాక్ ఏందనేది అంటే చెప్తాను. డాక్టర్ వినీలా గారు ప్రతి ఒక్కరు చూసుంటారు కదా! నేను చూసిన రెండు ప్లేస్‌లండి ఏంటంటే ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటే ఎప్పుడు కామెంట్లు ఆప్ చేసే ఉంటాయి. యూట్యూబ్ చూసుకుంటే యూట్యూబ్‌లో కూడా సేమ్ పరిస్థితి అండి. ఇంకా నేను చూసిన వాళ్ళలో ఇద్దరు బాగా తగ్గిపోయారండి. ఎవరంటే రెండో పర్సన్ వచ్చేసి మనకి సీరియల్ యాక్టర్ 'శృతి' గారు ఉన్నారు కదండీ! తను అసలు నిజంగా ఆ మేడం గారు కూడా నిజంగా అంత వెయిట్ లాస్ అయిపోయారంటే, అసలు అంత సన్నగా అయిపోయారండి. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగానే వీళ్ళు జెన్యూన్‌గా తగ్గారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా మామూలుగా మనం జిమ్‌కెళ్తే కొన్ని రోజులు టైం పడుతుంది తగ్గడానికి. అలాంటిది వీళ్ళు ఇంతింత ఫుడ్ తినేసి అంత ఈజీగా అంత కొద్ది రోజుల్లోనే తగ్గిపోయారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. ఇంకా డాక్టర్ వినీలా గారైతే ఎప్పుడు కూడా కామెంట్లు ఆప్ చేసుకుంటారండి. నిజంగానే అది జెన్యూన్ పేజా కాదా అనేది నాకు తెలీదు. మామూలుగా మనం ఏం తప్పు చేయట్లేదు, మనకేం లేదన్నప్పుడు కమెంట్లు అయితే ఆప్ చేసుకోము కదా! కమెంట్లు ఎందుకు ఆప్ చేసుకుంటారనేది నాకు ఇప్పటికీ తెలియట్లేదు. మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే మనీ కట్టిచ్చేసుకొని రెస్పాండ్ అవ్వట్లేదనేది ఇంకొకటి విషయం నేను విన్నానండి. ఇంకోటేంటంటే కరీంనగర్ జిల్లాలో ఒక ఆవిడ గూడా ఇలానే వాళ్ళ వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి అక్కడ చేరిందంటండి. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏందంటే ఫోన్లు చేస్తే ఫోన్లు తీయరంట. మెసేజ్‌లు చేస్తే మెసేజ్‌లకి అంటే రిప్లై ఇవ్వరంట. అంటే మేము ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాము మీకు ఫోన్ ద్వారా, అలాగే మీకు కామెంట్స్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారా మీకు రిప్లై ఇస్తామని చెప్పేసి అంటుంటారు కదా! ఆ విధంగా అయితే రెస్పాండ్ అవ్వరంట. అలాగే వాళ్ళు చెప్పిన డైట్ తీసుకొని తను ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి తను ఫేస్ చేశారని ఒక వీడియోలో అయితే మనకి చెప్పారండి. ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళందరూ జెన్యూన్‌గానే తగ్గారు. అంతంత వెయిట్ తగ్గాలంటే చాలా కష్టమే అండి.
మామూలుగా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే నెలకు ఒక 2, 3 మహా అయితే ఒక 5 కేజీలు కూడా తగ్గలేము మనమైతే ఎంత డైట్ చేసినా సరే. అవునా కాదా? మీరు చెప్పండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అసలు నిజంగా వాళ్ళ ఆశ్చర్యం కదా! మీకైతే హ్యాపీ అనిపించిద్దా లేదా తనని చూస్తే? అసలు అంత సన్నగా అయిపోయి చాలా చక్కగా ఉన్నారు కదా! ఆ! ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే తను న్యాచురల్‌గా తగ్గితే పర్లేదండి. ఏదైనా సర్జరీస్ ద్వారా అలా తగ్గితే మాత్రం ఇబ్బందే కదా! ఫ్యూచర్‌లో. కాకపోతే ఏంటంటే అంటూ ఉంటారు కదా! మనం ఎంత వెయిట్ అయితే తగ్గామో అదే వెయిట్ అయితే వస్తాము అని. మీరు అలానే చూసుకోవచ్చు. అంబానీ కొడుకుని కూడా చూసుకోవచ్చు. తను అంతకుముందు అయితే ఎంత వెయిట్ లాస్ అయ్యారండి. ఇప్పుడైతే మామూలుగా మ్యారేజ్ చేసుకున్నారు కదా! కానీ ఇప్పుడు అదే వెయిట్‌తో అయితే మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఎందుకంటే ఇంకా రెండోసారి కూడా రెండోసారి కూడా లైఫ్ సర్జరీకెళ్తే ఇంకా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి తను అంతే వెయిట్ తోటి మ్యారేజెస్ చేసుకున్నారు కదా! అది అందరికీ తెలుసులేండి. కాకపోతే నాకు చెప్పండి, నేను కూడా చేరతాను. ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవ్వాలండి. ఒక నెల నుంచి ప్రయత్నిస్తున్నాను నేను. అంటే మామూలుగా చేరాలా వద్దా అని చెప్పేసి. అది జెన్యూనా కాదనేది మనకు తెలీదు కదా! నేనైతే ఇప్పటివరకు 12 కేజెస్ తగ్గాను. మామూలుగా ఇంట్లోనే ఏదన్నా రెమెడీస్ చేసుకొని మనకుంటది కదా జీరా వాటర్, అలాంటి వాటర్ అయితే తీసుకుంటూ న్యాచురల్‌గానే తగ్గిపోయాను. ఇంకా తగ్గాలనేది నా ఆశ అనమాట. ఎందుకంటే నేను ఇంత వెయిట్ అయ్యాను. పీసీఓడి ఉన్నది నాకు. అందువల్ల టాబ్లెట్స్ వాడటం వల్ల ఇంకా వెయిట్ అయితే వచ్చేసాననమాట. అందువల్ల నేను డాక్టర్ వెన్నెల గారి అక్కడ చేరాలని నేను అనుకుంటున్నాను క్లినిక్‌లో. ఇంకొక విషయం ఏంటంటే ఇంచు లాస్ వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారా? ఇంచు లాస్ అంటే నాకు తెలీదు ఇవన్నీ. కాకపోతే అక్కడ విని మీతో షేర్ చేస్తున్నాననమాట. అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది చెప్పండి. నాకైతే జెన్యూన్‌గానే తగ్గడం మంచిదనిపిస్తుంది అబ్బా! ఎందుకంటే మామూలుగా మనం రోజు ఉదయం, సాయంత్రం జీరా వాటర్ తీసుకున్నా కూడా హ్యాపీగా తగ్గిపోతాం కొంచెం. అంటే నెలకు ఒక 2, 3 కేజీలు, 4 కేజీలు లెక్కన ఆ విధంగా చేసినా కూడా ఫుడ్ అనేది కంట్రోల్‌గా తీసుకున్నా సరే మనం వెయిట్ లాస్ అయితే అయిపోతాం కదా! అది నా ఒపీనియన్ అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలాంటివన్నీ చేసుకొని మన ప్రాణాల మీదకి మనమే తెచ్చుకోకుండా హ్యాపీగా మనము హెల్తీగా తగ్గాలనుకుంటే చిన్న చిన్నగా అనేది తగ్గిపోతే సరిపోతుంది. కానీ ఒకేసారి తగ్గిపోవాలి, అంత వెయిట్ లాస్ అవ్వాలి అని రిస్క్ అయితే ఎవ్వరూ చేయొద్దు దయచేసి ఇలాంటివి. ఎందుకంటే అందరికీ సెట్ అవ్వనేది నా ఫీలింగ్ అయితే. ఓకేనా? ఎవరు కూడా ఇలాంటి విషయాలు నమ్మొద్దండి. హ్యాపీగా మరీ ఎక్కువ వెయిట్ ఉన్నారనుకో చిన్నగా తగ్గండి, వాకింగ్‌కి వెళ్ళండి, లేదంటే జిమ్‌లో జాయిన్ అవ్వండి. హ్యాపీగా తగ్గిపోవద్దు. జిమ్‌లోకి వెళ్తే మీరు ఖచ్చితంగా తగ్గిపోతారండి. ఎందుకంటే నాకెళ్ళాలనే ఆశే గానీ, కాకపోతే అంత మార్నింగ్ లేయలేము. అంటే మాకేంటంటే 5:30కే అంట జిమ్ము లేడీస్‌కి. అబ్బో! అంత రిస్క్ అయితే మనం చేయలేం కదా! ఎందుకంటే అంత ఇదిగా అయితే నేను లేనండి. లెయ్యాలంటే కష్టమే 5:30కి. 6కి 6:30 అయినా పర్లేదు కానీ 5:30కి ఎవరు లేస్తారు? మామూలుగానే నేను అడిగినప్పుడు 5:30, 5 అన్నారు. కాకపోతే ఇప్పుడు అంత టైం అనేది నాకు తెలీదనమాట. హ్యాపీగా జిమ్‌లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్‌గా వాకింగ్‌కి వెళ్ళి ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి వెళ్ళినా కానీ మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అయిపోవచ్చు. అలాగే మా ఇంటి దగ్గర అక్క కూడా తను కూడా చాలా వెయిట్ ఉండేదండి. మార్నింగు, ఈవినింగ్ అనమాట. 2 పూట్ల ఒక 5, 6 రౌండ్లు వేసేది గ్రౌండ్‌కెళ్ళి. అసలు ఈజీగా వెయిట్ లాస్ అయితే అయిపోయిందండి. చాలా చక్కగా అనిపించింది నాకైతే. ఇలాంటి వాటిని మనం వాడితే సరిపోతుందండి. అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. వెళ్ళి మీ ఇబ్బందులు మీరు పడొద్దండి. హెల్త్ వైజ్‌గా మీరు చూసుకుంటే ఎప్పుడు హెల్తీగా ఉండడానికే ప్రయత్నించండి. అంతేగాని ఇలాంటి వాటిని అన్నీ నమ్మేసి వెళ్ళి త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని మాత్రము ఆశపడొద్దు. చిన్నగా అయితే తగ్గడానికి ట్రై చేయండి. అంతేగాని మెడికల్ వైజ్‌గా వెళ్ళి ట్యాబ్లెట్స్ వాడటము, ఇంజెక్షన్ల ద్వారా అవన్నీ అయితే ఏం చేయొద్దండి. సర్జరీల ద్వారా వెయిట్ లాస్ తగ్గినా మళ్ళీ మనం వెయిట్ అనేది వస్తాము. ఫర్ సపోజ్ మీరు అంబానీ కొడుకునే చూసుకోవచ్చు. అంత వెయిట్ ఉన్న అతను మళ్ళీ వెయిటే వచ్చేసారు కదా! తగ్గారు ఫస్ట్, మళ్ళీ వెయిట్ అయితే వచ్చేసారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కమెంట్ చేయండి. ఇంకా వెనిలా గారు జెన్యూనా కాదనేది కూడా కమెంట్ చేయండి. పెరుగు పచ్చడి అంటే నిజంగానే అంత వెయిట్ లాస్ అయ్యారనేది కూడా కమెంట్ చేయండి. జెన్యూన్గా అంటే మామూలుగా డైట్ చేస్తూ ఫుడ్ కంట్రోల్ చేసుకున్నారా అనేది కమెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.